నమస్కారం అండి. డాక్టర్ సుధీర్ దారా, ప్లాస్మా థెరపీ ఫౌండర్. జనరల్గా బ్యాక్ పెయిన్ ఎవరిలో వస్తుంది? ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజికల్ పెయిన్ అంటారు. అంటే ఏంటి? మనం చేసే పనుల వల్ల, మనం చేసే ట్రావెల్ వల్ల, మనం పని చేసే కూర్చునే విధానం వల్ల, పడుకునే విధానం వల్ల, మనం చేసే యాక్టివిటీస్ వల్ల నొప్పి రావచ్చు. కొంతమందిలో అరుగుదల వస్తుంది. అరుగుదల దేంట్లో రావచ్చు? ఇక్కడున్న జాయింట్స్లో రావచ్చు, ఇక్కడున్న లిగమెంట్స్లో రావచ్చు, ఇక్కడున్న మజిల్స్లో రావచ్చు. కొంతమందిలో ఈ డిస్క్ అని ఉంటుంది, రెండు ఎముకల మధ్యలో చిన్న కుషన్ లాంటిది ఉంటుంది. అది కానీ బయటకు వచ్చిందనుకో ఈ నరం మీద ఒత్తిడి పడుతుంది. అప్పుడు నడుము నుంచి కాలంతా నొప్పి వస్తుంది. సో దీన్ని సయాటికా అంటాం. ఇది ఒక కారణం. ఇక్కడ ఈ బోన్కి మధ్యలో చిన్న జాయింట్ ఉంటుంది. ఇదే జాయింట్. ఈ జాయింట్ అరిగిపోయినా కూడా వస్తుంది. దీన్ని ఫ్యాసెట్ జాయింట్ పెయిన్ అంటాం. దీనికి ఆపరేషన్ లేదు. సో ఈ నొప్పి వచ్చిన వాళ్ళు ఆ ఫ్యాసెట్ జాయింట్ పెయిన్ కానీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏదో డిస్క్ ప్రొలాప్స్ ఉందని డిస్క్ ఆపరేషన్ అనవసరంగా చేసేసి ఆ నొప్పి తగ్గకపోగా ఆ డిస్క్ సర్జరీ వల్ల వచ్చే కాంప్లికేషన్స్కి లోనవుతుంటారు. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మనము ఈ కారణాలు కనుక్కోకుండా కానీ ఒక ఎంఆర్ఐ తీసుకొని ఆ ఎంఆర్ఐలో ఉన్న చేంజెస్ని సర్జరీ ద్వారా ట్రీట్ చేయాలనుకొని ట్రై చేస్తే ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ లోనయ్యే అవకాశం ఉంది.